హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకి రెండో లాంగ్ వీడియోతో అయితే వచ్చాము. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అండ్ మా రీల్స్ ఉన్నాయి, వీలైతే చూడండి. ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే పాన్నపల్లి చిత్రావతి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది దారి మొత్తం అన్నమాట. మా సైడ్ అయితే ఎక్కువ అరటి పండిస్తారు. మ్యాక్సిమం దారి మొత్తం అరటి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉందన్నమాట, సపరేట్గా తోట కోసం అని చెప్పేసి పెట్టుకున్నారు. అండ్ ఇదంతా అరటి చెట్లు, కొండ ప్రాంతం అన్నమాట. ఈ సైడ్ మొత్తం సిగ్నల్స్ ఏవి రావండి. అండ్ ఏది కూడా డైరెక్ట్ వీడియోస్ అయితే పెట్టడానికి అవ్వదు. అండ్ చూస్తూ ఉండండి, దారి ఎంజాయ్ చేయండి. తర్వాత ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ కూడా పాపం సిగ్నల్స్, బస్ సౌకర్యం అయితే ఏవి ఉండదు. ఆ దారి మొత్తం అరటి చెట్లతో ఉంటుంది. వేసవికాలం కదా, ఈ తాకుతో అయితే దానికి నీడ ఉండడానికి అని అరటి చెట్లకని పెట్టారు. అండ్ ఇవన్నీ పంట పొలాలు అన్నమాట. మొత్తం అరటి పండిస్తారు. ఎండాకాలం కాబట్టి చెట్ల కింద అయితే ఎక్కువ మనుషులు కనిపిస్తారు. ఇళ్ళల్లో ఉండలేక వేడికి మ్యాక్సిమం చెట్ల కింద ఎక్కువ కనిపిస్తారు. చూస్తూ ఉండండి, చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు అడిగారని చెప్పేసి మధ్యాహ్నం వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఇదే అనమాట, ఇది ఒక విలేజ్. అక్కడ ఆగి ఏమైనా వెహికల్స్ వెళ్తేనే పోవాలి, ఎక్కడన్నా పోవడానికి బస్సులు అయితే రావు. ఇది మొత్తం దారి అన్నమాట. చాలా టైం పడుతుంది. కాకపోతే వీడియోస్ తీయాలని చెప్పేసి ఇంటి దగ్గర తీస్తుంటే ఇవి లైక్స్ రావట్లేదు ఎందుకో. అందరూ బయటికి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ పెట్టాలంటే అవ్వదు కదండి. అందరినీ కొంచెం సపోర్ట్ చేస్తేనే బాగుంటుంది. కొంచెం వీడియో షేక్ అవుతుంది, ఎందుకంటే అది బండి చిన్న బండి అనమాట. మొబైల్ చేతితో పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. ముందు కొంచెం దూరంలో ఒక టెంపుల్ వస్తుంది, పార్నపల్లి కోన అని చెప్పేసి. ధర్మవరం నుంచి వచ్చేటప్పుడు దారిలో, ధర్మవరం టు పులివెందులకు దారిలో మధ్యలో పార్నపల్లి వస్తుంది. అక్కడ రూట్ కూడా సపరేట్ ఉందన్నమాట, పార్నపల్లి కోనకు దారి అని చెప్పి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇయర్కి ఒకసారి బాగా గ్రాండ్గా జరుగుతుంది అన్నమాట. మొత్తం చుట్టూ జనాలు ఉంటారు. వెహికల్స్ ఇక్కడే ఆపేస్తారు, లోపలికి కూడా వెళ్ళనివ్వరు అసలు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మేము చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాము ఇయర్. ఇది మొత్తం అరటి చెట్లే, చిన్నవి కాకపోతే కనిపించలేదు. ఇది ఎవరైనా వస్తారు కదా, అందులో ఉండొచ్చు అనమాట. ఒక ఫామ్ హౌస్ అంటారో ఏమంటారో అంత ఐడియా లేదు, అక్కడ ఉండొచ్చు. ఇది మొత్తం అంతా బ్యాంగిల్స్, బొమ్మలు, ఐస్ క్రీమ్ బళ్ళు. ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు బాగా. సోమవారం కూడా అన్నం పెడతారండి. అదే టెంపుల్, మొత్తం అదంతా టెంపుల్. అక్కడంతా బాగా జనాలు ఉంటారు. అండ్ మధ్యలో పార్నపల్లికి వచ్చేసామన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే మా పిల్లలు కావాలన్నారు. అక్కడ కోన్ ఐస్ తీసుకుంటున్నారు. అవి చాలా తక్కువగా వస్తున్నాయండి. అప్పుడు బాగా వస్తుండే, మేము 1 రూపీకే ఒకటి కొనుక్కుంటున్నాము. ఇప్పుడైతే ఒక్కొక్కటి 10 రూపీస్ అంటున్నారు. అది కూడా టేస్ట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇది మరి డబ్బులు పెడుతున్నాం కానీ మన తిండి మాత్రం క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే అసలు ఉండట్లేదు. పిల్లలు అడిగారని చెప్పేసి చెరొకటి తీసి చేసాము. ఆడ అడుగుతుంది మమ్మల్ని, నీకు కావాలా అని చెప్పేసి. 2 తీసుకున్నారు, నాకు వద్దని అయితే చెప్పేశాను. చిల్లర ఇస్తున్నాడు అతను. బాగానే వచ్చినట్టుంది కలెక్షను. వేసవికాలం కదా, నోటు చినిగిపోయిందంట, దానికి ఎక్స్చేంజ్ చేస్తోంది. చినిగిపోయింది, వేరేది ఇవ్వండి అని. చూస్తూ ఉండండి. ఐస్ క్రీమ్ మీకు కావాలా అని అడుగుతోంది. మా చిన్నది
సంబంధం లేదు, తిన్నామా వచ్చేసామా. అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ వచ్చేసారు. దారిలో మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బఫెలోస్ బాగా ఇక్కడ పాడి ఎక్కువ ఉంటుంది, పాల కేంద్రాలు ఉన్నాయి కదా, దానికోసం అని చెప్పేసి పాడి బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ అలా వెళ్ళాలన్నమాట దారి, చిత్రావతి డ్యామ్ దగ్గరికి. మొత్తం జర్నీ అంతా చేసేసాము. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. గేట్లు ఎత్తితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఏ గేటు ఓపెన్లో అయితే లేదు. ఇది మొత్తం బ్రిడ్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్యలో అవి ఉన్నాయి, అవి ఏమంటారో తెలీదు, బ్రేకర్స్ అంటారో మళ్ళీ స్పీడ్ బ్రేకర్స్ అంటారో ఏవో తెలీదు. బండి షేక్ అవుతుంది అనమాట. సెల్ కొంచెం షేక్ అవుతుంది వీడియోస్ తీస్తూ ఉంటే. అది మొత్తం బాన్నపల్లి డ్యామ్ సంబంధించిన అనమాట. గేర్లు అక్కడ ఎత్తితే మొత్తం అదంతా వాటర్ వచ్చేస్తాయి. పక్కనే పంట పొలాలు ఉన్నాయన్నమాట. వరి బాగా పండిస్తారు. వరి బాగా పండుతుందండి ఇక్కడ. అరటి చెట్లు అండ్ వరి కూడా, వరి పాన్నపల్లి బాగా పండుతుంది. అది మొత్తం దారి అన్నమాట. అక్కడికి వెళ్ళేసి అదే పనిగా ఒక 2 రీల్స్ ఏమో తీసినట్టున్నారు, 2-3. న్యూ ట్రెండింగ్ సాంగ్ ఉంది కదా, దిల్లేసే మనాలి ఆ సాంగ్. అండ్ ఇంకోటి వచ్చి ఏవో 2 వీడియోస్ తీసింది, చూడండి ఒకసారి తెలుస్తుంది. అండ్ ఇటు నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఈడ స్టార్ట్ అయితే పెంచికల బసిరెడ్డి చిత్రావతి జలాశయము అనేసి బోర్డు ఒకటి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ మేబీ ఉండొచ్చు. మళ్ళీ